తల్లి కాబోతున్న మీనా డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి షాక్లో మనోజ్ బాలు సత్యం. ఇంతకు ఏం జరిగింది? మీనా తల్లి అయితే డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజం ప్రభావతి ఏం తెలుసుకుంది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మీనా మాకంటే మాకు ముందు ఎందుకు పెళ్ళయింది అంటూ రోహిణి అడిగిన ప్రశ్నకు బాలు అయితే సమాధానం చెప్తాడు. ఎందుకంటే పెళ్లిపేటల మించి నీ మొగుడు పారిపోయాడు కాబట్టి 40 లక్షలు తీసుకుని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. అయినా ఇప్పుడు అది ఎందుకురా అని చెప్పి ఇద్దరు కూడా రెస్టారెంట్లో పడి కొట్టుకుంటారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి అయితే చాలా పెద్ద గొడవ పెడుతుంది. అసలు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? తను 40 లక్షలు తీసుకువెళ్ళిపోయాడని, తను పెళ్లి చేసుకోవాలమ్మాయి అనుకున్న అమ్మాయి మీనాని, ఆ అమ్మాయినే బాలు పెళ్లి చేసుకున్నాడన్న నిజాన్ని నాకు ఎందుకు చెప్పలేదు అంటూ చాలా పెద్ద గొడవ పెడుతుంది రోహిణి. ఇంకా ఇటు ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాదమ్మా ఇది కాదు అంటూ నచ్చ చెప్పేసరికి ఇంకా రోహిణి అయితే కూల్ అవుతుంది. అప్పుడే విద్య అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ జరిగిన విషయం చెప్పేసరికి ఏంటే నీకేమైనా పిచ్చా ఏంటి? వాళ్ళ గురించి అంత లూప్ పాయింట్ నీకు తెలిసిన తర్వాత దాన్ని పట్టుకున్నంత రాద్ధాంతం చేస్తే రేపు నీ గురించి తెలిసిన తర్వాత మీ అబ్బాయి తప్పు చేయలేదా అని నువ్వు అడగడానికి అవకాశం ఎక్కడుంటుందే? ఒక్కసారి ఆలోచించవా? గోవర్ధన్ గాడు కోమాలోంచి బయటకు వచ్చాడంట. ఏ క్షణాన్నైనా బయటికి రావచ్చు, నీ ఇంటికి రావచ్చు. అది చెప్తామనే ఫోన్ చేశాను. పిచ్చి దానిలాగా ఏది పడితే అది చేసి నీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం ఆలోచించొద్దు అని చెప్పి వెంటనే విద్య అయితే ఫోన్ పెట్టేస్తుంది. రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతున్న రోహిణి పడ్డట్టుగానే ఈలోపు గోవర్ధన్ గాడు రానే వస్తాడు. ఇంకా వచ్చి జరిగిన నిజాన్నంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి అయితే రోహిణి చంప చెల్లుమనిపిస్తుంది. నా కొడుకేదో తప్పు చేశాడు అంటే నువ్వు చేసింది తప్పు కాదా? నీకు పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయాన్ని బయట పెట్టడం తప్పు కాదా అని చెప్పాను కానీ వాడు చెప్పేది నిజమో అబద్ధమో తెలియకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య? వాడెవడో వచ్చి ముక్కు మొహం తెలియని వాడు నా గురించి చెప్పినంత మాత్రాన్ని మీరు నమ్మేస్తారా అంటూ ఇంకా అక్కడ ప్రభావతి నమ్మనట్టుగా ఉండేసరికి రోహిణి ఇంకా అది నిజం కాదు అబద్ధమని అక్కడ మెప్పిస్తుంది. ఇంకా అలా ఉండేసరికి ఇంకా ఒక రోజు అయితే మీనా కూరగాయలకి వెళ్తూ ఉండగా వెంటనే సుమతి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటే ఇప్పుడు ఫోన్ చేసావను కానీ నీకు ఒక విషయం చెప్పాలక్క. ఎక్కడున్నా నువ్వని చెప్పనేసరికి నేను రోడ్డు మీద ఉన్నానని చెప్పాను కానీ సరే అక్క ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసేసరికి అక్క నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుంటే అదే ఆ చీటీలు కట్టించుకుంటారు కదా కామాక్షి గారు, ఆవిడ మీ అత్తయ్య గారు, సేటు ఉన్నాడు కదా, సేటుతో ఏటో మాట్లాడుతున్నారక్క. సేటును బతిమాలుతూ ఉన్నారు. ఇంటి కాగితాలు అని ఏటో అంటున్నారక్క. నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే నీకు చెప్దామని అంతే అని చెప్పనేసరికి అవునా ఏం మాట్లాడారని చెప్పాను కానీ కొన్ని రోజుల్లో బాకీ కట్టేస్తాము అంటూ మాట్లాడుతున్నారక్క. నాకు పూర్తిగా అర్థం కాక ఏంటో అని నీకు చెప్తున్నానని చెప్పాను కానీ సరే అని ఇంకా మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి ఇంట్లో చెప్పినా కానీ గొడవ జరుగుతుంది కదా, ఎందుకులే బామ్మగారు ఎప్పుడొస్తే అప్పుడే ఏదో ఒకటి ప్లాన్ చేసి నిజాన్ని బయట పెట్టేద్దామన్న ఉద్దేశంతో మీనా అయితే సైలెంట్గా ఉంటుంది. ఇంకిక్కడ రోహిణి గురించి తెలుసుకున్న సుశీలమ్మ అయితే రావడంతో నాకు ముందే అనుమానం వచ్చిందని చెప్పాను కానీ లేదత్తయ్య మీకు వచ్చిన అనుమానం కరెక్ట్ కాదు. వాడేంటో తాగుపోతే ఏదో వచ్చి రోహిణి గురించి తప్పుగా మాట్లాడాడు. వాడు ఇంతకు ముందు రోహిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట, అందుకోసం అలా మాట్లాడాడు. మీరేమీ నమ్మొద్దు అత్తయ్య అని చెప్పి అనేసరికి ఇంతకీ నేను వచ్చిన పని మర్చిపోయానురా సత్యం, మా ఊర్లో పలానా వాళ్ళు ఉన్నారు గుర్తుందా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి వాళ్ళది పొలం రా, అర్జెంటుగా అమ్మాలనుకుంటున్నారు, చాలా తక్కువ ధరకే అని చెప్పనేసరికి ఎంత అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా ఒక కాస్ట్ అయితే చెప్తుంది ముసలావిడ. అలా చెప్పగానే అవునా చాలా తక్కువకే వస్తుంది కదా అత్తయ్య తీసుకోండి అని చెప్పాను కానీ అందుకోసమే కదా ప్రభావతి ఇక్కడికి వచ్చాను. మీ దగ్గర ఇంటి కాగితాలు ఉన్నాయి కదా అవి ఇస్తే నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, అవి ఇవి కలిపి
తీసుకుంటానని చెప్పాను. కానీ ఇంటి కాగితాలు ఎందుకు ఇవ్వాలి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి ప్రభా మా అమ్మతో అలా మాట్లాడుతున్నావు? ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది మా అమ్మే, నేను కొంచెం మాత్రమే ఇచ్చాను, మా అమ్మ ఎక్కువ ఇచ్చింది. అలాంటిది మా అమ్మ ఇప్పుడు పొలం కొనడం కోసమని ఇంటి కాగితాలు అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి అని ఎదురు ప్రశ్న అడుగుతున్నావేంటి? ఒకవేళ మా అమ్మ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నాకు మా అమ్మకి ఇవ్వడమో ముఖ్యం. మా అమ్మ అడిగిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను అని చెప్తానేంటి? వెళ్ళి కాగితాలు తీసుకురని చెప్పాను. కానీ ఇవ్వనండి, ఆయన మౌనిక పెళ్లి కోసం కావాలి కదా అని చెప్పాను. కానీ నా పెళ్ళేమి ఇప్పుడు చేసుకోవట్లేదు కదమ్మా, నానమ్మ ఏదో పొలం అంటుంది కదా, ఆ పొలం ఏదో కొనుక్కుంటే డబ్బులు బాగా వస్తాయని చెప్తున్నారు కదా, ఇవ్వు అని చెప్పాను. కానీ ఇవ్వననగానే ఇంకా సత్యానికైతే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రోహిణి ఇంటికి రావడంతో ముసలావిడికి జరిగిన విషయమంతా చెప్తుంది. అలా చెప్పేసరికి అవునా నిజమానా అని చెప్పాను. కానీ ఏమో అత్తయ్య గారు, ఏమో బామ్మగారు, నాకు డౌటే. కానీ ఆవిడ నోటితో ఆవిడనే బయట పెట్టేస్తే బాగుంటుంది కదా, మనం అడిగినా కానీ మనం ఏదో తప్పు చేసినట్టుగా క్రియేట్ చేస్తారని చెప్పాను. కానీ ఇంకా అలా అయితే ప్లాన్ చేస్తుంది. ఏంట్రా సత్యం, మీ ఆవిడేంటి ఏదో వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టు మరీ ఆ ఇంటి కాగితాలు దాచుకుంటుంది అని చెప్పాను. కానీ అది ఇవ్వకపోతే ఏంటమ్మా, నేనేస్తాను, పక్కకు తప్పుకొని ఇంకా ప్రభావతిని పక్కకు గెంటేసి వెళ్ళి బీరువా అంతా వెతుకుతాడు. ఎక్కడా పేపర్స్ అయితే కనిపించవు. ఇంకా కనిపించకపోయేసరికి ఏంటి ప్రభా, ఇంటి కాగితాలు ఇంట్లో లేవేంటి, ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, వెళ్ళి తీసుకురా అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి చెప్పు, ఒరే నాకెందుకు అనుమానంగా ఉందిరా, ఇంటి కాగితాలు ఇంట్లో లేవంటే మాడవాడి కొట్లో ఉన్నాయేమో, ఏ సేటు దగ్గరైనా తాకట్టు పెట్టేసిందేమో అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, అయినా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏముందని చెప్పాను. కానీ ఎందుకుండదు ప్రభావతి, నీకు ఖచ్చితంగా ఉంటుంది, నీ ముద్దుల కొడుకు మనోజ్ కోసం ఏదైనా చేస్తావు కదా, అలాగే ఏదైనా చేసావేమో, అడగరా కాగితాలు తీసుకురమ్మని చెప్పాను. కానీ లేవండి నాకు తెలీదు అంటూ మాట్లాడుతుంది. అదేంటి, అది నీ బీరువా, నీ గది, నీకు తెలియకుండా ఎందుకుంటాయి చెప్పు ప్రభావతి అని చెప్పాను. కానీ అవును, మనోజ్ కోసమే నేనే తాకట్లో పెట్టాను, 17 లక్షలు ఇచ్చారు అని చెప్పనేసరికి సత్యానికైతే కోపం వస్తుంది. చాలా బాగుందిరా, నువ్వు కన్నది ఒక్కొడికినేనా, మిగిలిన వాళ్ళందరూ నీకు పుట్టిన పిల్లలు కాదా? ఎంతసేపు మీ ఆవిడ మనోజ్ గురించి ఆలోచిస్తుంది, మిగిలిన పిల్లల గురించి ఎందుకు ఆలోచించదురా, నాకు అర్థం కాక అడుగుతున్నాను అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా, ఇంటి కాగితాలు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏముంది, అయినా అవి నా ఇంటి కాగితాలు నువ్వెందుకు తాకట్టు పెట్టావు అంటూ ఇంకా సత్యం అడిగేసరికి అది మనోజ్ పెళ్లి కదండి అందుకే తాకట్టు పెట్టాను అని చెప్పాను. కానీ ఇంకా చాలురా, మీ ఆవిడ పెత్తనం ఇంకా చాలు, వెంటనే మనోజ్ గారిని ఆ రూములోంచి బయటకి వచ్చేమాను, ఈ రోజే శాంతి ముహూర్తం ఏర్పాటు చేసేద్దాం మీనా బాలులకు, వాళ్ళు ఎందుకు అన్ని రోజులు దూరంగా ఉండాలి, వీళ్ళకంటే ముందు వాళ్ళకే పెళ్ళైంది కదా, వాళ్ళే ఆ గదిలో ఉండాలి, వాళ్ళకే మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అని ఇంకా ఆ రోజు రాత్రికే ఇద్దరికి మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా బాలుకైతే చాలు బాలు, ఇంకా మీనా అలసిపోయింది బాలు, మీ అమ్మ చేతిలో నీ చేతుల్లో మాటలు పడి అలసిపోయింది, ఇక్కడ ఇంట్లో జరుగుతున్న విషయాలేమీ కూడా నీకు చిన్నగా నిన్ను తిట్టే వాటిలాగే ఉంటాయి, కానీ ఎదుటి వ్యక్తి మనసుకు తగిలితేనే కదా బాధ ఏంటో తెలుస్తుంది, అందుకే అర్థం చేసుకో, ఇంకా మీనా నువ్వు ఒకటైతేనే ఏదైనా చేయగలుగుతారు, మీనాను నువ్వు అర్థం చేసుకుని భార్యగా దగ్గరికి తీసుకుంటేనే ప్రభావతి కూడా కొంచెం నోరు తగ్గించుకుని ఉంటుంది, లేదంటే ఇలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్పాను. కానీ అది కాదు షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఇంకేమి మాట్లాడకరా, నేను గనక నీకు ఇష్టమైతే ఖచ్చితంగా నువ్వు మీనా ఒకటవ్వాలి, 12 మగబిడ్డను నా చేతిలో పెట్టాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలు అయితే గదిలోకి వెళ్తాడు. ఇంకా మీనా తన మనసులోని ప్రేమను చెప్తుంది, బాలు కూడా ఇంకా తన మొరటోడు కదా, తన స్టైల్లో తను మాట్లాడి ఇంకా ఇద్దరు కూడా ఒకటవుతారు. ప్రభావతి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా నెల రోజులు కావస్తుంది, 2 నెలలు పూర్తయిపోతాయి. ఇంకా 3వ నెల వచ్చేసరికి మీనా మెట్ల మించి దిగుతూ కళ్ళు తిరిగి ముందుగా అటుగా వస్తున్న బాలు మీద పడిపోయేసరికి బాలు గబగబా మీనా పట్టుకుని ఇంకా సోఫాలో పడుకోబెట్టి డాక్టర్ని అయితే తీసుకొస్తారు. డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఇంకా చాలా నీరసంగా ఉందమ్మా, ఇంజెక్షన్ చేయాలి, ఒక గ్లాస్తో వాటర్ తీసుకురమ్మా అని చెప్పాను. కానీ రోహిణి వాటర్ తీసుకురని చెప్పనేసరికి సరే అత్తయ్య అంటూ ఇంకా టీ గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. ఇంకప్పుడే
డాక్టర్ అయితే చూస్తుంది. ఏ అమ్మ కళ్యాణి, బాగున్నావా? బాబు ఎలాగున్నాడు? మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందా? నేను ఎప్పుడో నీకు డెలివరీ అయినప్పుడు చూశాను, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి చూడలేదు. నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని చెప్పాను. కానీ ఎవరండి మీరు? తన పేరు కళ్యాణి అంటారేంటి? తనకు తల్లి ఒక బాబు ఉన్నాడంటారేంటి అని చెప్పాను. కానీ లేదండి, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ ఊరు మదనపల్లి, అక్కడే ఉంటారు వాళ్ళు. తనకు బాబు కూడా ఉన్నాడు. ఎందుకంటే తనకు సిజేరియన్ చేసింది నేనే కదా. అప్పుడు వాళ్ళ ఆయన చనిపోయి 2 నెలలు మాత్రమే అయ్యింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇటు మీనా ప్రెగ్నెంట్ అయినందుకు కుళ్ళుకోవాలో, అటు రోహిణి గురించి నిజాలన్నీ తెలియగానే షాక్ అవ్వాలో అర్థం కాని పరిస్థితిలో అయితే ఉంటుంది ప్రభావతి. ఇంకా షీలా రావడంతో మీరు తాతమ్మ కాబోతున్నారనగానే ఎంతగానో సంతోషపడిపోతుంది. అందరూ కూడా చాలా సంతోషపడతారు. ప్రభావతి మాత్రం రోహిణి వంక చాలా కోపంగానే చూస్తుంది. ఇన్ని విషయాలు దాచిపెట్టావా? ఆ రోజు గోవర్ధన్ గారు వచ్చి చెప్తే కావాలని చెప్పాడు అంటున్నావు. మరి ఈ ఆటో డ్రైవర్ చెప్పింది కూడా అబద్ధమేనా? ఎందుకు ఎలాంటి మాటలు, ఎలాంటి పనులు చేస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు కదా, మాకు నిజాన్ని చెప్పలేదు. అప్పుడేదో మనోజ్ ఏదో చిన్న తప్పు చేశాడని రాద్ధాంతం చేశావు. మరి నువ్వు చేసిన తప్పుకి మేమేం చేయాలి అంటూ ఇంకా రోహిణినైతే నానా మాటలు అంటుంది ప్రభావతి. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణిని తనతో పాటు ఉండనిస్తుందా, లేక బయటకి గెంటేస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూస్తే తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.